ఇండియాస్ బెస్ట్ కొరియోగ్రాఫర్. నాకెన్నో అవార్డ్స్ వచ్చాయో తెలుసా? అవును, చాలా కాస్ట్యూమ్. నేను కష్టపడి 1 వీక్ తపస్సు చేసి క్రియేటివ్ గా కంపోజ్ చేసిన స్టెప్ ని కంపు చేసి పడేస్తావు. డాన్స్ అసిస్టెంట్ లో ఉండు. మీరు కంపోజ్ చేసినట్టే చేసాం కదా మాస్టర్. సార్ అంటే నోట్లో మరమరాలు వేసుకున్నట్టు చేస్తావేంటి? నువ్వు ఎలా చేసావు చెప్పనా? ఏంటిది ఫిట్స్ వచ్చిన కాకిలాగా? డాన్స్ ఇస్ మెంట్ టు హావ్ గ్రేస్. ఇది కదా మీరు ఇది కంపోజ్ చేయలేదు కదా మాస్టర్. రిహార్సల్స్ కి రారు, పోన్ రండి నేర్పిస్తామంటే రారు. గెస్ట్ హౌస్ కా రిహార్సల్స్ నీకు చెప్తే నువ్వు పని చేయముందే. చెప్పినప్పుడు గెస్ట్ హౌస్ కి వచ్చింటే ఇవన్నీ ఉండేవి కాదుగా. పళ్ళు రాలి పోతాయి. ఏంటే కూసో ఎర్ర కోతి మోహంతా. మర్యాదగా మాట్లాడు. ఎర్ర కోతిని నేను కాదరా, నల్ల పందివి నువ్వే. సరిపోయిందా? టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్. నన్నే కొడతావే నువ్వు. నిన్ను సినిమాల్లో కాదే షార్ట్ ఫిల్మ్ లో కూడా రానివనే. నిన్ను కానీ కృష్ణానగర్ రోడ్ల మీద అడుగు తినే పొజిషన్ కి తీసుకురాలేదు. నేను ఇండియాలో టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్ ని కాదు. నమస్తే బాబాయ్. టార్గెట్లు కాదు బాబా, టాబ్లెట్లు. రోజుకు 60 కేసులైనా పట్టుకోవాలి. పోలీసు ఉద్యోగంలో చేరిన తర్వాత టాబ్లెట్లు వేసుకునే పరిస్థితి. టెన్షన్ తట్టుకోలేక. సరే ఫోన్ పెట్టి. ఎలా రామారావు, ఈ క్యారేజ్ డ్యూటీ మానేసి మా డ్యూటీలో ఎప్పుడు జాయిన్ అవుతావరా? వాడికేం తెలియదు బాబు. వాడికి తెలిస్తే బాగుండు బాబు. అది పిచ్చాదు బాబు. నేను మాట్లాడతాను బాబు. మీరు వెళ్ళిపోండి బాబు, ప్లీజ్. మీరు వెళ్ళిపోండి, నేను చూసుకుంటాను. మీరు కారెక్ట్. డ్యూటీలో ఉన్న పోలీసు ఎగిరి గుండెలు మీద తన్నాడు బాబాయ్. పాపం బాబాయ్. ఇతను డబ్బుంటే ఏమైనా తీర్చా? వాళ్ళు ఇస్తారా? ఆడెవడో నీకు తెలుసా? ఎవరైతే మనకేంటి బాబాయ్? పోలీసులు బాబాయ్. మనం ఆడి కమిషనర్ కొడుకురా బాబు. కమిషనర్ కొడుక? కమిషనర్ కొడుకైతే ఇంకా బాధ్యత ఎక్కువ ఉండాలి బాబాయ్. ముందు కమిషనర్ ఫోన్ చేయ బాబాయ్. ఆయనకి చెప్పు బాబాయ్. పోలీస్ సర్వీస్ లో జాయిన్ అయ్యే ప్రతి వాడు ముందు ఆనెస్ట్ గాను స్ట్రైట్ గాను ఉంటారు. 10 years సర్వీస్ తర్వాత నాలా తయారవుతారు. ఇది కూడా చెప్పలేదు బాబాయ్. నువ్వు కూడా ముందు పోలీస్ అవరా. అదేదో ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది కదా, బాగా ప్రిపేర్ అయ్యి సెలెక్ట్ అయ్యి అప్పుడు కనపడు. గొప్పగా నీ అబ్బా. ఇంటికెలా బాబాయ్. రామారావు బాబాయ్, పోలీస్ జాబ్ లో కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తే చావనన్నా చేస్తాను తప్ప నీలా మాత్రం తయారవను బాబాయ్. సారీ చెప్పు. సారీ చెప్పు. సారీ చెప్పరా. సారీ సారీ. తప్పురా. ఎంత చిన్నవాళ్ళైనా వాళ్ళు మనుషులే కదా, అలా ఇన్సల్ట్ చేయకూడదు. ఇదిగో మన ఇంట్లోనే ఇలా జరిగితే అందరికి బ్యాడ్ ఎగ్జాంపుల్ అవుతాంగా. 10 మంది ఇన్స్పైర్ అయ్యేలా బ్రతకాలి. అయ్యో ఓకే. టిఫిన్ చేసావా? రైట్, స్నానం చేసి టిఫిన్ చేయి. Yes sir, we have zeroed in. He's from the UP mafia sir, connected. Intelligence report has come. We'll solve it soon sir. Yeah. Okay sir. Leave it here. Yeah. Hi. Sir. అలెగ్జాండర్ గురించి ఏమైనా తెలిసిందా? ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సార్. ఏమయ్యాడు రాడు? ఫోన్ కలవట్లేదు, ఇంటికి రావట్లేదు. నీతో మన టెస్ట్ లో ఉన్నాడా? నో సార్. అవును, అది
వాడు డ్రైవర్ పేరు సీతారాం కదా? అవును సార్. వాడిని పట్టుకురండి. ఐ గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హిమ్. గెట్ హిమ్. సార్. నమస్తేనా. నువ్వేంట్రా ఇక్కడ? కమిషనర్ గారు సీతారామన్ అర్జెంట్ గా ఆఫీస్ తీసుకురమ్మన్నాడు. ఎక్కడ? ఎక్కడ ఆడికే తెలియదు. మరి ఎలాగన్నా? వాళ్ళ అమ్మాయిని అడిగితే కరెక్ట్ తెలుసు. వాళ్ళ అమ్మాయి ఎక్కడ? వచ్చిందిరా. రోజుకో డ్రెస్ లో వస్తుంది. ఈ రోజు ఏ డ్రెస్ లో వస్తారో ఏంటో. రోజుకో డ్రెస్సా? అవురా బాయ్. దానికేంటి, సినిమా వాళ్ళు రోజుకో డ్రెస్ లో వస్తారంట. ఊరుకోండి, పిల్లకి దిష్టి తగులుద్ది. అన్నట్లు నిన్న ఏ డ్రెస్ వేసుకొని వచ్చింది? కసక్కుమన్న కౌబాయ్ పిల్ల డ్రెస్. ఏంటి కౌబాయే? కత్తిలా ఉంది. చమక్కుమన్న చేపల పిల్ల డ్రెస్. చేపల పిల్ల. లవ్లీగున్న లంబాడి పిల్ల డ్రెస్. మరి ఇయాలే డ్రెస్ అన్నా? ఎవరికి తెలుసురా? చూడరా. ఎంత అందంగా ఉంది, శ్రీదేవి లాగా. జగదేక వీరుడు అతిలోక సుందరి. హాయ్ ఆంటీ. ఇంకెళ్ళవే, వీళ్ళు కళ్ళే పడి దిష్టి తగిలేనట్టుంది. ఇంకెళ్ళండమ్మా. థ్యాంక్ యూ సూరి భయ్యా. థ్యాంక్స్ అక్క. బాయ్. యమునా, అంకుల్. కమిషనర్ గారు మీ నాన్న అర్జెంట్ గా ఒకసారి ఆఫీస్కి వచ్చి కలవమని చెప్పారు. కమిషనర్ గారు ఏమైంది అంకుల్? ఏమీ లేదమ్మా, తాగేసి డ్యూటీకి వెళ్ళడం లేదు కదా, అందుకే కమిషనర్ గారు పిలిపించుంటాడు. అకౌంట్ చూడు. ఒకసారి అర్జెంట్ గా వచ్చి కలవమని చెప్పమ్మా. టుడే స్పెషల్ కమెంటరీ బై రామారావు. కమెంటరీ. టుడే స్పెషల్ కమెంటరీ బై రామారావు. ఓ మై గాడ్, చింటూ ఇట్ ఇస్ 6. Hi cuties, what's up? Esaka English cricket matches commentary by Ramarao. రామారావా మస్ట్ బి క్రేజీ నో. అబ్బా, తెల్లోడు మనల్ని వదిలి 69 సంవత్సరాలైనా ఆడి ఇంగ్లీష్ దరిద్రం మాత్రం మనల్ని ఇంకా వదలేదురా. ఎవడన్నా ఒక్కసారన్నా ఒక్క తెలుగు పద్యం అనే చెప్పగలరా? Yes, Saka, very hard to bear him. ఏరా, అంత కష్టపడి ఇంగ్లీష్ లో కమెంటరీ ఇస్తే అలా అంటావా? ఓకే, హ్యావ్ యు గైస్ సీన్ మై నానా? ఓయ్, నన్ను అలా చూడకు, నేను రాను. ఎస్ఐ గారు. అమ్మా, మరే ఇంకెళ్ళక తప్పదు దిగిపోరా. బానే ఉండేవాడు కదే, సడన్ గా ఏమైందే మామయ్యకి? తాగుడు అలవాటు అయిపోయింది, ఎక్కడ పడితే అక్కడ తాగి పడిపోతున్నాడు. అదిగో అదిగో. అదిగో, అక్కడే ఉన్నా. నానా నానా, లే ఇంటికి వెళ్దాం. జాగ్రత్త మామయ్య, మెల్లిగా. జాగ్రత్త, కింద మెట్టుంది. మామయ్య, ఒకప్పుడు ఆయన కనబడితే డిపార్ట్మెంట్ మొత్తం సెలెక్ట్ చేసేది. సడన్ గా ఏమైందో పాపం, ఇలా అయిపోయాడు. కళ్ళుండి చూడలేదు, చెవులుండి వెళ్ళలేదు, నోరుండి మాట్లాడలేదు, నా దేశం మనసు ఎవరికి ఏం పట్టదు. मेरा भारत महान है, महान है. సెక్షన్ నెంబర్. జమునా, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? నాకు అసలు ఏమి అర్థం కావట్లేదురా. ఏం జరిగిందో, ఎందుకు ఇలా తాగుతున్నాడు, ఎంత అడిగినా నాన్న ఏం చెప్పట్లేదురా. ఇలా తాగి తాగి రోడ్ల మీద పడిపోతుంటే తనకి ఎప్పుడు ఏమవుతుందోనని నాకు చాలా భయం వేస్తుందిరా. అమ్మ ఎలాగో లేదు, నాకేమైనా ఏందంటే నాకు ఎప్పుడూ కష్టాలే. జమునా, జమునా,
అరే, జమున, జమున, ఆపు. జమున. ఆపు. ఆయన పాప ఏదో బాధలో ఉన్నాడే, చెప్పుకోలేకపోతున్నాడు. కొన్నాళ్ళు వదిలేస్తే ఆయనే సెట్ అయిపోతాడు. ఆ మాత్రం దానికి చచ్చిపోవడం ఏంటే? 2 నెలలు నేను ఎస్ అయిపోతాను కదా, అప్పుడు మన ఇంటికి వచ్చేస్తావు కదా. మామయ్య కూడా మనతో పాటే ఉంటాడు. ఈ మాత్రం దానికి పెద్ద పెద్ద మాటలు ఎందుకే? సరేనా? ఓకేనా?